వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణ ద్వైపాయన వేద వ్యాస విరచిత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 49 మరియు 50 శ్లోకముల యొక్క అర్థ వివరణ. 49వ శ్లోకం. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుకద సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణ. 49వ శ్లోకంలోని మొదటి నామం అనగా 455వ నామం సువ్రత. చక్కని వ్రత దీక్ష కలవాడు ఈయన. శరణాగతులందరికీ అభయమొసంగువాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి యొక్క దశావతారముల్లో శ్రీరాముని యొక్క అవతారంలో రామాయణంలోని యుద్ధకాండలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు. ఎవరైనో నన్ను చేరి శరణు వేడిన ఎడల వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. అట్టి వారికి ఎట్టి ఆపద వచ్చెను, ఎంత భయంకరమైన ప్రాణి అయినా సరే విపత్తు సంభవించిన ఎల్ల వారిని రక్షించెదను అని ప్రతిజ్ఞ చేసెను. అతడు విభీషణకు శరణు వసంగెను, సుగ్రీవునకు అభయమొసంగెను. ఆత్మ సంయమనము కల వారికి, నీతిపరులకు మరియు ధర్మవర్తనులకును ప్రభు శ్రీరాముని పాత్ర ఆదర్శవంతమైంది. 456వ నామం సుముఖ అనగా ప్రసన్న వదనుడు ఈయన. మనోహరమైన ముఖము కలవాడు అని అర్థము. కోపము ద్వేషములతో కూడిన భావనలు మనస్సును ఆక్రమించిన ఎడల అట్టి వాని ముఖము అందమైనదైనను వికారముగా కనిపించును. ముఖము అన్నది మనస్సునకు విషయ సూచిక. పురాణములు ప్రభు యొక్క ఆకర్షణీయమైన మనోహరమైన ముఖమండలమునందు కనికరము, ప్రేమ, ఉపశాంతి, ప్రశాంతి జాలువారునటి చూపులు గలవానిగా వర్ణించుచున్నవి. విష్ణు పురాణములో ఈ విధంగా చెప్పి ఉన్నది. ప్రసన్నవదనం చారు పద్మపత్రాయతాక్షం అనగా ప్రసన్నమైన ముఖము కలవాడు, మనోహరమైన తామర రేకుల వంటి విశాలమైన నేత్రములు కలవాడు ఈయన. శ్రీరామచంద్రుడు తన తండ్రి దశరథుని ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరములు వనవాసము చేయుటకు సిద్ధపడినప్పుడు కూడా ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన, మనోహరమైన ముఖమునందు కవళికల్లో ఏమాత్రమును మార్పు లేక ఉండెను. సుముఖ అనగా విజ్ఞాన సర్వస్వము అనుగ్రహించువాడు అని కూడా అర్థమున్నది. అన్ని విద్యలకు, అన్ని కళ్ళకు విజ్ఞానము నొసంగువాడు విష్ణుమూర్తి. ప్రభువే సమస్తమును తెలిసినవాడు. ఇతరులందరూ అతని నుండియే తెలుసుకునేదరు. వేద వాంగ్మయమును పరిపూర్ణముగా తెలిసిన వాడుగా గణుతికెక్కిన బ్రహ్మదేవుడు కూడా విష్ణుమూర్తి నుండియే ఆ వేద విజ్ఞాన సర్వస్వమును గ్రహించినాడు. 457వ నామం సూక్ష్మ. సర్వవ్యాపి ఈయన. సూక్ష్మమైన వాడు విష్ణుమూర్తి. చైతన్యము అనున్నది సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులలోకెల్లా ప్రమాణువు. అట్టి వ్యాపనత్వం కారణముగా ప్రభు విష్ణు పరమాత్మ విశ్వమంతటా విస్తరించి ఉన్నాడు. 458వ నామం సుఘోష. చక్కటి ధ్వని కలవాడు ఈయన. శుభప్రదమైన కంఠస్వరము కలవాడు విష్ణుమూర్తి. వేదములు విష్ణు పరమాత్మ నోటి నుంచి వెలువడినవి కాబట్టి అవి అత్యంత శుభప్రదమైనవి. వేద మంత్రములు భగవంతుని కీర్తించునవి కనుక గాన రూపములో ఉండు ఉద్గ్రంథములు. అందుకే వినుటకు అవి మిక్కిలి శ్రావ్యముగా ఉండును. కాబట్టి ప్రభు విష్ణువు యొక్క కంఠస్వరము ఎల్లప్పుడూ మనోహరమైనది మరియు మంగళప్రదమైనది. ఇక 459వ నామం సుఖదః అనగా సుఖమును అనుగ్రహించువాడు ఈయన. సత్పురుషులకు సుఖమునిచ్చువాడు, దుర్మార్గుల యొక్క సుఖములను హరించువాడు విష్ణుమూర్తి. ప్రతి ఒక్కరూ సుఖమునే కోరుదురు, కానీ సుఖమును ఎట్లు పొందవలనో తెలిసిన వారు కొద్దిమంది మాత్రమే. ఐశ్వర్యము అరుదుగా సుఖమునిచ్చును, కోరికలు ఎల్లప్పుడూ సుఖమునియ్యవు. అవి కేవలము దైన్యతకే దారితీయును. ప్రాపంచిక సుఖములను సుఖములుగా గ్రహించరాదు. అవి తాత్కాలికముగా క్షణికమైన సుఖములను ఇచ్చినప్పటికీ దీర్ఘకాలములో అవి దైన్యతకే దారితీయును. ఎవరైతే ధర్మ మార్గమును అనుసరించెదరో వారే సత్పురుషులు. వారు ధర్మపదమును వీడిపోకుండునట్లును, వారు సుఖశాంతులతో వర్ధిల్లునట్లును వారికి హామీనిచ్చును. దుర్జనులు అధర్మ మార్గమును అనుసరించెదరు. వారి జీవన విధానములు క్షణికమైన ప్రాపంచిక సుఖములు, అహంకారము, అసూయ, వ్యామోహము, ద్వేషము, లోభము మొదలైనవి. ఇట్టి జీవన విధానములో లోతుగా పాతుకొని పోయి ఇంకను సుఖములను కొని తెచ్చుటకు వెంపర్లాడుచుందురు. అటువంటి వారి జీవన పద్ధతుల్లో ప్రభువు జోక్యము చేసుకొనడు. వారిని వారి అధర్మ మార్గములో వెళ్ళటకు కొనసాగించును.
ఆ విధముగా తటస్థముగా ఉండి ప్రభువు వారి సుఖ సంతోషములను హరించునట్లు చేయును. 460వ నామం సుహృత్, అనగా ఏ విధమైన ప్రతిఫలము ఆశించకనే సుహృద్భావంతో ఉపకారము చేయువాడు ఈయన. పుచ్చుకొంట కంటే ఇచ్చుట్లో అధికమైన ఆనందము ఉండును. ప్రభువు ఎల్లప్పుడూ ఇచ్చును, అతడు కేవలం ఇచ్చునే కానీ పుచ్చుకొనడు. ప్రభువు ప్రత్యుపకారము కోరని ఉపకారి, అనగా సుహృత్ అనే అర్థము. 461వ నామం మనోహరః, అనగా మనస్సులను హరించువాడు ఈయన. ప్రభు ఎల్లప్పుడూ ఆనందముగా ఉండును. ఆనందమే అతని స్వభావము. ఆయనది దివ్యమైనట్టి మోహన రూపము. ఆయన భక్తులను ఆకర్షించుచు ఆకట్టుకొనుచు వారి మనస్సులను హరించును. వాస్తవమునకు వారు అతని భక్తిలో మునిగి వారి మనస్సులను కోల్పోవుదురు. అట్టి వారే మీరాబాయి, త్యాగరాజు వంటి మహాభక్తులు. 462వ నామం జిత క్రోధః, అనగా క్రోధమును జయించిన వాడు ఈయన. అనగా కోపమును జయించిన వాడు విష్ణుమూర్తి అని అర్థము. కోరికలకు విఘాతము కలిగినప్పుడు కోపము కలుగును. ప్రభు విష్ణువునకు ఏ కోరికలు ఉండవు కనుక అతనికి కోపము ఉండదు. దుష్టులైన రాక్షసులను సంహరించినప్పుడు కూడా కోపముతో ఆ పని చేయుడు. ప్రభువులో ద్వేషము అనున్నది లేదు, అతనిలో ఉండునది ప్రేమ మాత్రమే. అతనికి రాక్షసులు అజ్ఞానులని తెలియను. అజ్ఞానులపై ప్రభువునకు కోపమన్నది ఉండదు. 463వ నామం వీరబాహుః, అనగా పరాక్రమ గల బాహువులు కలవాడు అని అర్థము. విక్రమించిన బలిష్టమైన బాహువులు కలవాడు ఈయన. సృష్టి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి మంచి చెడు రెండునూ ప్రపంచంలో నెలకొని ఉన్నవి. దుర్జనులు ఎల్లప్పుడూ సజ్జనులను బాధించుచుందురు. దుర్జనులు ఎల్లప్పుడూ ధర్మమును అతిక్రమించుచుందురు. సజ్జనులు సామాన్యముగా దుర్మార్గులను ఎదుర్కొని శక్తిని కలిగి ఉండరు. ఎప్పుడైతే దుర్జనుల యొక్క దుర్మార్గము హెచ్చరిల్లి భరింప శక్యము కాదో అప్పుడు ప్రభువు విష్ణువు జోక్యము అవసరమగును. అప్పుడు ప్రభువు విష్ణువు భూమిపై అవతరించి అధర్మమును రూపుమాపి ధర్మ సంస్థాపనము చేయును. ప్రభు తను కోరినప్పుడు మాత్రమే దుర్మార్గమును తుదముట్టించుటకు తన శక్తిని పరాక్రమమును విశదపరచును. 464వ నామం విదారణః, దుష్టులను చీల్చి చెండాడు వాడు ఈయన. దుర్జనులను మర్దించి చీల్చి చెండాడి సంహరించువాడు విష్ణుమూర్తి. హిరణ్యకశిపుడు రాక్షసరాజు. శ్రీమన్నారాయణ్ణి తన శత్రువుగా భావించువాడు. వీర వైష్ణవ భక్తుడైన ప్రహ్లాదునకు తండ్రి. ప్రహ్లాదుని చేత ప్రభు విష్ణువును ఆరాధించుట మాన్పించలేకపోయినాడు. క్రోధపూరితుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మీదు మిక్కిలి అమానుషమైన క్రూరమైన హింసల పాల్చేసినాడు. ప్రభు హిరణ్యకశిపుని చంపి భక్తుడైన ప్రహ్లాదుని కాపాడదలిచినాడు. కానీ బ్రహ్మ ఇచ్చిన వరము ప్రకారము దేవదానవుల చేతను నరుల చేతను మృగముల చేతను ఏ ఆయుధముల చేతను చంపబడకుండునట్లుగా నిరోధక శక్తిని కలిగి ఉన్నాడు. అందుచే ఆ దైత్యుని సంహారము చేయుటకు ప్రభు భూమిపై మనిషి సింహము రెండునూ కలిసిన ఒకే రూపమును నరసింహ అవతారము ఎత్తి హిరణ్యకశిపుని మర్దించి చీల్చి చెండాడి సంహారము చేసినాడు. ఈ విధముగా 49వ శ్లోకం యొక్క అర్థ వివరణ ఇవ్వడం జరిగింది. కృష్ణద్వైపాయన వేద వ్యాస విరచిత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 50వ శ్లోకం యొక్క అర్థ వివరణ. 50వ శ్లోకం స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః. 50వ శ్లోకంలోని మొదటి నామం అనగా 465వ నామం స్వాపనః, అనగా తన మాయ చేత ప్రాణులను ఆత్మజ్ఞాన రహితులుగా చేసి నిద్రపుచ్చువాడు ఈయన. జీవుని అజ్ఞానముచే కప్పివేయువాడు విష్ణుమూర్తి. చైతన్యము విజ్ఞానము, మాయయే అవిద్య. ప్రభు విష్ణువు మాయకు అతీతుడు. అజ్ఞాన కారణముగా జీవుడు తానే కర్తనని భావించును. పర్యవసానముగా అతడు తన అజ్ఞానమును వదలి తానే పరమాత్మనని తెలుసుకొనున్నంత వరకు జన్మ పరంపరను కొనసాగించుచునే ఉండును. సంసార కూపములో పడి దుఃఖములను అనుభవించుచునే ఉండును.
అట్లు ప్రభు జనులందరినీ భ్రమింపజేసి మాయ ద్వారా అజ్ఞానమనడి ముసుగులో ఉంచును. 466వ నామం స్వవశ. సర్వస్వతంత్రమైన వాడు ఈయన. సృష్టి స్థితి లయలకు సర్వాధికారి అయి స్వతంత్రముగా ఉండువాడు విష్ణుమూర్తి. ప్రభు విష్ణువే విశ్వము యొక్క సృష్టి స్థితి లయలనడి కార్యక్రమములను స్వయముగా స్వేచ్ఛగా స్థిర నిశ్చయముతో ఒంటి చేత్తో నిర్వహించుచున్నాడు. అతడు అనురించు కార్యక్రమములకు ఇతరుల సహాయం కొరకు సంప్రదించడు. అతని నిర్వహణకు ఇతరులపై ఆధారపడవలసిన అగత్యము అంతకంటే లేదు. వశ అనగా అధీనము, స్వవశ అనగా తనను తానే అధీనములో ఉంచుకొనివాడు. ఇతరులెవరూ అతని అధీనములో ఉంచగలవారు లేరు. కావున ప్రభువే స్వవశ, దేనికిని ఇతరులపై ఆధారపడడు అని అర్థము. 467వ నామం వ్యాపి. సర్వత్రా వ్యాపించి ఉండువాడు ఈయన. ప్రభు ప్రతి దాని యందును ఉపాధి కారణముగా నెలకొని ఉండును. మనము ఒక కుండను తీసుకున్న ఎడ్ల కుండతో పాటుగా దాని తయారీకి వాడిన మట్టిని కూడా తీయవలసి ఉండును. అట్లే నీవు ఒక బంగారపు గొలుసు తీసిన ఎడ్ల గొలుసుతో పాటుగా దాని తయారీకి వాడిన బంగారమును కూడా తీయవలెను. కుండ నుండి మట్టిని, గొలుసు నుండి బంగారమును వేరు చేయలేము. కాబట్టి ప్రభావమైనటువంటి కుండ, బంగారు గొలుసు వంటివి కారణము మట్టి, బంగారము నుండి వేరుపరచలేము. ప్రభువు ఉపాధి కారణమైనందున అతని సృష్టి నుండి అతన్ని వేరుగా చూచుటకు వీలు పడదు. కాబట్టి అతడు సర్వత్రా విస్తరించి ఉండును. అంతరాళము వలె ప్రభు నెలకొని ఉండని స్థలము ఉండదు. అంతరాళములో కూడా ప్రభు వ్యాపించి ఉండును. 468వ నామం నైకాత్మ. అనగా అనేక రూపముల్లో విరాజిల్లువాడు ఈయన. అనేకమైన ఆత్మలుగా కనిపించువాడు విష్ణుమూర్తి. విశ్వమనందలి అనంతమైన వస్తు విషయములు మరియు ప్రాణులు అన్నీ విష్ణు పరమాత్మచే సృష్టింపబడినవియే. అతడే అన్నీ అయి ఉన్నాడు. ప్రతి నామ రూపమును అతనిచే సృష్టింపబడినది. అన్ని నామములను మరియు రూపములను సృష్టించి వానిలో ఆత్మగా ప్రవేశించినాడు. ఏమైనప్పటికీ ప్రత్యేకించి బహురూపముల్లో ఉన్న ఈ ఆత్మలన్నీ వాస్తవమునకు ఒకే ఆత్మ. అన్ని విద్యుత్ పరికరములందునూ ఉన్న విద్యుత్ ఒకటే అయినట్లు అన్ని నామ రూపములందునూ ఉన్న ఆత్మ కూడా ఒక్కటే. ప్రభువు ఆ ఒక్క ఆత్మ ప్రత్యేగాత్మ లేక పరమాత్మ. విష్ణువుచే సృష్టించబడిన అసంఖ్యాకములైన ఆత్మలన్నింటి యందు కనిపించినది ఆ పరమాత్మయే. 469వ నామం నైక కర్మకృత్. అనగా సృష్టి స్థితి లయముల మొన్నగు అనేక కార్యములు చేయువాడు. సృష్టి స్థితి లయలనేటి కార్యక్రమములు మనస్సులకు జటిలమైనవి మరియు ఆశ్చర్యజనకమైనవి. స్పష్టముగా ఒక్కొక్క కార్యక్రమంలోనే అసంఖ్యాకమైన విభిన్న కార్యక్రమములు ఉండును. అన్నింటి యందును ప్రభు విష్ణువు కానీ అతనిచే నియమింపబడిన తన కొరకు చేయు తదితర దేవతల ద్వారా కానీ నిర్వహించును. 470వ నామం వత్సరః. అనగా సర్వులకు వాసమైన వాడు ఈయన. అన్ని వస్తు విషయములు ఎవని యందు నివాసముండునో ఆయనే విష్ణుమూర్తి. భగవద్గీత రాజ విద్య రాజగుహ్య యోగములో శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు చెప్పి ఉన్నాడు. మత్సాని సర్వభూతాని. భూతములన్నీను నాయందే ఉన్నవి. సమస్తమైన వస్తు విషయములు చైతన్యమునందు మాత్రమే ఉన్నవి. అనంతమైన ఈ అంతరాళము కూడా చైతన్యమునందే కలదు. ఈ అంతము లేని కాలము కూడా చైతన్యమునందే కలదు. అన్యములైన ప్రతి ఒక్కటి ఈ అంతరాళ కాల పరిమాణమునందు మాత్రమే ఉన్నది. నక్షత్రములు, భూమి, పర్వతములు, సముద్రములు, ప్రజలు, పశుపక్ష్యాదులు, క్రిమి కీటకములు, వృక్షజాలము అన్నీను అందులోనే ఉన్నవి. నీకు తెలిసిన ప్రతి వస్తు విషయము చైతన్యములోనే ఉన్నది. చైతన్యములో లేనిది ఏదీనూ ఉండదు. చైతన్యములో ఒక వస్తు విషయము లేదు అంటే ఆ వస్తువు యొక్క ఉనికి లేదని అర్థము. 471వ నామం వత్సలః. అనగా భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు ఈయన. భక్తుల యందు ప్రేమను కలిగి ఉన్నవాడు విష్ణుమూర్తి. ప్రభు విష్ణు సకల ప్రాణుల యందు తండ్రి ప్రేమను కలిగి ఉన్నాడు. ఎందువలననగా అతడే కదా అన్నింటినీ సృష్టి చేసినది.
కానీ అతని భక్తులు అతని నుండి కొంచెము అదనముగా శ్రద్ధ తీసుకొనబడి ఎదరు. ప్రారంభంలో వారు కూడా అందరితో పాటు సమానముగా ఆదరించబడినప్పటికీ భక్తులు అతడి శరణాగతిని వేడినప్పుడు వారిని గూర్చి శ్రద్ధ వహించి వారి యోగక్షేమములను విచారించుచుండును. 472వ నామం వత్సి అనగా తండ్రి వంటి వాడు ఈయన. అతనికి ప్రియమైన వారిని రక్షించువాడు విష్ణుమూర్తి. వత్స అనగా ఆవు దూడ. ఆవు దూడ ఆవునకు ఎంతో ప్రియమైనది. ఆవు తన దూడను అనేక విధములుగా రక్షించుకుంటకు ప్రయత్నము చేయును. వత్సి అనగా తన బిడ్డలను రక్షించువాడు. బిడ్డ తండ్రికి ఎంతో ప్రియమైనది. తండ్రి తన బిడ్డలను అనేక విధములుగా రక్షించుకొనుచుండును. ప్రపంచంలోని ప్రతి ప్రాణికి ప్రభు విష్ణువే తండ్రి. కాబట్టి ఆ ప్రభు ప్రతి ప్రాణిని అనేక విధములుగా రక్షించుటకు ప్రయత్నము చేయుచుండును. 473వ నామం రత్నగర్భ అనగా సాగరము వలె తన గర్భమున రత్నములను కలిగి ఉన్నవాడు ఈయన. సముద్రము యొక్క లోతట్టు ప్రాంతము అనగా అఘాతము జాతి రత్నములను మణులను పుష్కలముగా కలిగి ఉండును. ప్రభు విష్ణువు సముద్ర భూతలములో తనకు తానే ప్రత్యక్షమగును. భగవద్గీత విభూతి యోగములో శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు చెప్పి ఉన్నాడు, సరసామస్మి సాగర. సరస్సుల్లో సముద్రమును నేనే అని అర్థము. ఇక 50వ శ్లోకంలోని చివరి నామము అనగా 474వ నామం ధనేశ్వర అనగా ధనములకు ప్రభు ఈయన. సంపదకు ప్రభు విష్ణుమూర్తి. విశ్వమునందలి మొత్తము సంపదకు లక్ష్మీదేవి నివాసము. ఆ లక్ష్మీదేవి నివాసము విష్ణువు యొక్క వక్షస్థలము మరియు ఆ దేవి విష్ణువు యొక్క దేవేరి. అంతేకాక విశ్వమునందలి సర్వ సంపదలు అనగా విభూతులు ప్రభు విష్ణువునకు సంబంధించినవే కదా. అతడే విశ్వమును సృష్టి చేసినాడు. అతడే యజమాని మరియు ధనేశ్వరుడు. ఈ విధంగా 50వ శ్లోకానికి అర్థ వివరణ చెప్పడం జరిగింది. కృష్ణ ద్వైపాయన వేద వ్యాస విరచిత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇది మొత్తం 108 శ్లోకాలను కలిగి ఉంది. ఈ 108 శ్లోకాల్లో కూడా 1000 నామాలు ఉన్నాయి. వీటన్నింటికీ కూడా అర్థ వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మా చిన్ని ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరించండి. అలాగే మా ఛానల్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.